రాజీకి వీలు పడే కేసులు అన్నింటినీ లోక్ అదాలత్లో సులువుగా పరిష్కరించుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగాలో పదాల కార్యక్రమం నిర్వహించారు. లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి చైతన్య, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనమ్రత పాల్గొని ఇరువురి కక్షదారుల సమక్షంలో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించబడుతుందన్నారు. రాజీ పడడం అంటే ఓడిపోయినట్టు కాదు, ఇద్దరూ కూడా గెలిచినట్టేనని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుని కట్టలేకున్న వారికి కూడా ఎంతో కొంత కట్టించి వన్ టైం సెటిల్మెంట్ కింద వారు ఎంత కట్టగలరో అంత కట్టించే ఉపయోగం ఉందన్నారు. రాజీ పడగలిగే క్రిమినల్ కేసులు కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు రాంబాబు, న్యాయవాదులు, పోలీసులు, అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ డిసెంబర్ 13, 2025 సంవత్సరంలో ఈ సంవత్సరానికి సంబంధించి ఆఖరి నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు త్వరితగతిన కేసులు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి లోక్ అదాలత్లు అనే వింగ్ ద్వారా పెండెన్సీ ఆఫ్ ది కోర్ట్స్ని తగ్గించడానికి వీలైనంతగా చూడమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి వాటి ఇన్స్ట్రక్షన్స్ పరిధికి లోబడి మేము కూడా ఇవాళ ఈ రోజున లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ ఎటువంటి కోర్టు ఫీజు కూడా లేకుండా అన్ని కేసులు కూడా రాజీ అవుతాయి కనుక పార్టీస్కి ఎటువంటి నష్టం కూడా లేకుండా వాళ్ళకి కట్టిన కోర్టు ఫీజు సివిల్ మ్యాటర్స్లో ఎంతైతే ఉంటుందో అంతా కూడా వాళ్ళకి తిరిగి వస్తుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్ తగాదాలు ఏవైతే ఉన్నట్టున్నాయో వాటిని చక్కగా పరిష్కరించుకొని విలేజెస్లో గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండడానికి పొలాల గట్ల మధ్య తగాదాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు లేకుండా ఉండడానికి చూసుకోమని ప్రజలందరినీ కోరుతున్నాం. అలాగే బ్యాంక్ మ్యాటర్స్ ఎంతో కొంత రుణం తీసుకొని కట్టలేక ఆగిపోయిన వాళ్ళని ఆ రుణం ఎంతో వన్ టైం సెటిల్మెంట్ కింద ఎంత ఎక్స్టెంట్ వాళ్ళు కట్టగలరో డిసైడ్ చేసుకుంటే మాట్లాడుకుని ఆ అమౌంట్ని కూడా రాజీ చేయడం జరుగుతుంది. అలాగే రాజీ కాగలిగినటువంటి క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను లోక్ అదాలత్లో మేము పరిష్కరిస్తున్నాం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాజీ పడడం అంటే ఓడిపోవడం కాదు, ఇద్దరూ కూడా గెలవడమే విన్ విన్ సిట్యుయేషన్. సో ఒకళ్ళు ఓడినట్టు కాదు, ఒకళ్ళు గెలిచినట్టు కాదు, ఇద్దరూ కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక సందర్భం లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవడం కనుక పార్టీస్ ఇద్దరినీ కూడా కేసుకి సంబంధించి వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్యూస్ని, ఈగోస్ని పక్కన పెట్టి రాజీ చేసుకోమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చి ఈ నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ చేసినటువంటి బ్యాంక్ వాళ్ళకి
అలాగే పోలీస్ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తున్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.